కోర్ మసిల్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు మనం 3 చూడబోతున్నాం. ముందుగా మడాలు తొడ భాగానికి ఆనేటట్టు లాక్కుంటాం. 2 చేతులతో 2 కాళ్ళ మడ భాగాన్ని అట్లా పట్టుకుని కుడికాలు అట్లా రొమ్ము దగ్గరకు వచ్చేట్టు లాక్కుంటాం సాధ్యమైనంత వరకు. ఆ తర్వాత కుడికాలు ఆనిచ్చి ఎడమకాలను పైకి లేపి రొమ్ము దగ్గరకు వచ్చేట్టు కాళ్ళని అట్లా లాక్కుంటాం. ఆల్టర్నేటివ్ గా చేసుకుంటూ ఉండాలి ఇట్లా. దీనివల్ల పొట్ట కింద భాగం పొట్ట పై భాగం బాగా తగ్గుతుంది. పొట్ట బిగవటానికి ఉపయోగపడే రెండో వ్యాయామంగా వెల్లకిలా మళ్ళా పడుకుని కాళ్ళు చాపేస్తాం. తల వెనకాల భాగంలో చేతులు స్ట్రైట్ గా పెట్టి చాపేస్తాం. ఎడమకాలు పైకి లేపుతాం. కుడి చేతిని పైకి లేపి కుడి చేత్తో ఎడమ పాదాన్ని తాకాలి. ఈసారి ఎడమ చేత్తో కుడి పాదాన్ని మళ్ళీ తాకాలి. అట్లా. మూడవది సీటుని నడువుని అంత పైకి లిఫ్ట్ చేస్తాం. ఆర్చ్ లాగా శరీరాన్ని బెండ్ చేయాలి. మళ్ళా సీట్ని కింద కానిస్తాం. మళ్ళా పైకి లిఫ్ట్ చేస్తాం. ఇదే విధముగా 8-10 రౌండ్స్ చేయగలిగితే పొట్ట భాగానికి బాగా మంచిది. దీని ద్వారా కూడా భవిష్యత్తులో అసలు నడువు నొప్పులు రాకుండా నడుము భాగం కూడా వెన్నుపూసలు భాగం అన్ని కూడా బలపడతాయి.